బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ఎఫ్. అసలు ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను బాలాజన్ అయితే బయట వెళ్ళిపోతున్నాము. సో ఆ వీడియో అయితే మీకు అయితే క్లియర్గా అయితే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాము అయితే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా డిన్నర్ ఉండే చోటుకి అయితే పోతాము. పోయేసి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఈ మధ్యలో అయితే అట్లా అలవాటు అయిపోయింది. ఒక ఫ్యూచర్ లో కూడా వ్లాగ్స్ చేసేదానికి బయట ఎక్కడ తిరుగుతున్నాను కాబట్టి తిరగాల్సి వస్తుందేమో. ఈ ఊర్లో ఏముంటుంది, చూసింది చూసి 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 బోర్ అయితే కొడతాం. ఊర్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. గౌతమ్ ఎప్పుడు పెళ్లి చేసుకోవచ్చు? నాకు మా మమ్మీ చెప్పింది తెల్లారితో పెండ్లి అయిపోయింది రావానికి అనేసి. ఇలా ఉంటుంది కదా, మనకి ఏజ్ 17 18, బట్ ఇంత త్వరగా అయితే పెళ్లి చేసుకుని అన్నాడు. అలా అయితే ఉంది విలేజెస్ లో జనరేషన్. డాడీ ఉన్నాడు ఏడా అయితే జరిగిందనమాట. అక్కడ వరకు పెళ్లి అయిపోయింది, నన్ను చేసుకోమంటాడు. ఈయనకైతే 30 వయసు అవుతాను, బట్ ఇంతవరకు చేసుకోలేదు. ఏం చేయదు, జస్ట్ 25. మీరు గెస్ట్ చేయండి ఎన్న ఏజ్ అయితే. ఎన్న చూస్తాను కదా, ఎన్న ఏజ్ అయితే గెస్ట్ చేయండి, కామెంట్ తెలపండి, చూద్దాం ఎన్న ఏజ్ ఎంత ఉంటుంది. ఇబ్బంది కాదు, ఎంత ఉంటుంది నా ఏజ్? ఎడమే వలేజీ వాయిస్ ఎంత అంటే కొంచెం వాళ్ళ ఓవర్ యాక్షన్ అట్లా ఉంటుందా? ప్రతి రిలేషన్ అట్లనే ఉంటాయి గైస్ జనాలు. అంటే ఎవరైతే తక్కువ చేసి అది పద్ధతి కాదు కదా. తక్కువ చేసి మాట్లాడు లోపల ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకి అట్టే ఉంటుంది, మనకైతే బయటకు తెలియదు. చూడు 7:30 చేసినాడు ఆయన, వీడు 6:30 చేసినాడు నరేష్. పోలేదంటే బాగుంటుంది. సరే ఒకసారి కాల్ చేశాడు, ఏమన్నాడు ఆయన? నిద్ర లేస్తానే రమ్మంటే ఏం టాపిక్ లేదు. ఆ పిల్లలంటే పిచ్చబ్బా, ఆ పిల్లల కోసం చచ్చిపోతానబ్బా. ఆ పిల్ల నాకు కావాలి. కాదు దీని ఇట్లే వ్లాగ్ లేస్తున్నా. యా పిల్ల అని కామెంట్ చేస్తారు మళ్ళీ. వేసుకో. సో బాలాజన్ అయితే ఒక అమ్మాయిని అయితే లవ్ చేయనాడు గైస్. పిచ్చకబ్బా చూడండి, ఆయన అయితే అట్లా లవ్ చేసినాడు. ఫ్యామిలీ పరంగా కూడా ఇద్దరు ఒకే క్యాస్టే. బట్ ఏమో తెలీదు, ఆయనకి ఇబ్బందులు అట్లా ఉంటాయి. ఆయన పర్సనల్ షేర్ చేసుకోవాలంటే కెమెరా ముందు. బట్ చూద్దాం, ఫ్యూచర్లో మ్యారేజ్ అయితే ఖచ్చితంగా దాన్ని కూడా వ్లాగ్గా చేసి అయితే పోస్ట్ చేస్తాను. అప్పుడు మీరు కూడా విష్ చేద్దరు. సో ఇంకా అయితే మనమైతే ఇక్కడ క్రాస్ రోడ్ కూడా వెళ్తాను అనమాట. అంటే మనకి ఇంకా అయితే రీచ్ కాలేదు అక్కడికి. సో ఇంకా వెళ్తా ఉన్నాము. ఫుడ్ అయితే ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి. ఎప్పుడన్నా పిలిచి చేపించాను. ఎవరా చేపలు చెరువు చేయండి కదా. కెమెరా పెట్టుకుని షో చేస్తున్నారు కదా, ఎవరు వీళ్ళు అని చూస్తున్నారు. బాలాజన్ ఫుల్ కాన్సన్ట్రేషన్. యూట్యూబ్ సక్సెస్ అయిపోతే 7,500 కాదనా యూట్యూబ్లో ఎట్లా తిరిగి ఎవరో లాస్ట్ వరకు తినేది కరెక్ట్ అయితే బాగుంది. వాటర్ బాటిల్ అయితే దుబ్బుగా చేసినాము. బాలాజన్ అయితే డ్రైవింగ్ ఎక్కేసినాడు. ఫ్యూచర్ అత్తగారి ఇంటికి కల్లా అయితే వెళ్తా ఉన్నాము. ఏమో అవుతారా హవర్ అత్తగారు అయితే మనకైతే ఐడియా లేదు, చూద్దాం. జాగ్రత్త. ఇంత గుద్దబల్ పెంటెడ్కి ఏసేనాయండి. చూడండి ఫ్రెండ్స్, మా అన్న అంటాడు, మళ్ళా దొంగ నా కొడుకు అంటాడు. ఏడపై ఏకేది వీళ్ళతో. డిన్నర్కి అయితే వెళ్ళినాం గాయస్. ఈ ఎండకి దానికి ఫుడ్ అయితే బాగుంది, బట్ ఈ ఎండకి మరీ ఆ లెవెల్లో నాన్ వెజ్ తింటే అయిపోయినట్టే పని. కర్డ్ రైస్ తిందాం అనుకున్నా, బట్ ఏమో కడుపు ఆడికి ఫుల్ అయిపోయింది అనిపించింది. సో బిర్యానీ అంటే గ్రేవీకి అయితే ముగించుకున్నాం అనమాట. ఫిష్ ఒకటి కాదు, వీటికి 2గా పెట్టేసినాడు అప్పుడు ఎవరో. బాలాజన్ అయితే కర్డ్ రైస్ కూడా వేసినాడు, అందుకే ప్రశాంత్ కొంచెం కారు చదువుతున్నాడు. బట్ నాకైతే కడుపు ఒకలాగా ఉంది అనేసిగా. చూడాలి పోయేదో ఏదైనా కోక్ ఏదైనా దొరికితే తీసుకొని తాగేసి అయితే వెళ్ళాలా. అరగొండలో అయితే డీజిల్ పట్టుకోవడానికి అయితే వచ్చినాను.
ఇంకా బాలాజీని అయితే పట్టిపిస్తాను డీజిల్ చూడొచ్చు మీరు కూడా. ఇంకా ఆయనైతే డీజిల్ అయితే పట్టించుకుంటారు, మనమైతే కార్లో కూర్చున్నాం అనమాట. అది గైస్ మ్యాటర్. సో అదనమాట. ఇంకా ఇంటికి వెళ్ళేసి అసలు ఈరోజు జరిగింది అయితే ఇదనమాట. ఈ డిన్నర్కి అయితే వచ్చినాం అనమాట. మనం దేనిపైన కంటెంట్ చేద్దాం, ఎలా చేద్దాం అనేసి ఇంకా ఫిక్స్ అయితే అవ్వలేదు. ఏదో ఒక బేసిక్ ఏదో చేస్తాను. ఫ్యూచర్గా కాకుండా కొన్ని రోజుల తర్వాత ప్రాపర్గా మైక్ తీసుకుని మళ్ళా ఎట్లా కంటెంట్ చేద్దామని అయితే ఆలోచిద్దాము. మీకు తెలిసి నేను దేనిపైన అయితే కంటెంట్ చేస్తే బాగుంటుందని మీ కామెంట్ రూపంలో అయితే తెలపండి నాకు. నా వీడియో 10 మందిని చూసినా 5 మంది చూసినా, నేను 5 మందిలో 2 ఒకరు కామెంట్ చేసినారంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను గైస్. అంటే ఇప్పుడు ఒకేసారి 1,00,000 మందిలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నిదానంగానే ఛానల్ నేను అవుతుంది. మీరు నా ఛానల్కి సపోర్ట్ చేసి మీరు టీఎస్ఎఫ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసుకోండి. ఇంకా మనకు ఛానల్ కొంచెంగా డెవలప్ అయిన తర్వాత మనం ఏదైనా పెద్ద గివేవేస్ లేదా చాలా అయితే ఆలోచించి పెట్టుకోకుండా ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుపుదామనేసి అయితే నాకైతే ఆలోచన లేదు. అప్కమింగ్ వీడియోస్లో కాకపోతే కొంచెం ఛానల్ అయితే చిన్నప్పుడైతే టైర్లో గాలి దొరికే సైకిల్లో పొడవలు అయితే ఇదే స్కూల్ కనపడింది. టైర్లో గాలి కూడా లేదు, కంబైనింగ్ లేదు మాకు. ఇది లేడీస్ సపరేట్. అంటే గర్ల్స్ సపరేట్, కో ఎడ్యుకేషన్ వీళ్ళకి. కొంతమంది జంప్ అయిపోయింటారు. ఈ థియేటర్లో సినిమా చూస్తాను చిన్నప్పుడు, స్కూల్కి ఎగ్గొట్టేసి. థియేటర్ చూడండి ఫ్రెండ్స్. ఇదే ఏం థియేటర్ అదా? అది ఏదో అరగొండ థియేటర్ ఫ్రెండ్స్. బట్ మనకి ఆ థియేటర్ పేరు అనేది ఐడియా అయిపోయింది, క్లోజ్లో ఉంది. సో థియేటర్ పేరు అనేది మనకైతే ఐడియా లేదు. ఇంకొక 10 to 20 మినిట్స్గా ఫ్రెండ్స్ ఇట్లా ఇంటికైతే రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోతాం అనుకుంటా. ఇంకో 10 మినిట్స్ మోస్ట్లీ. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉంటుంది అరగొండ నుంచి తుంపాలంకి. మోస్ట్లీ రీచ్ అయిపోతాం. ఇంటికి పోయి కూడా ఏం చేయాలి టీఎస్ఎఫ్ పోయేది, ఇంకా వాళ్ళు ఏదో ఏం చేయాలి అర్థం కాలేదు. వాలీబాల్ ఆడదాం అనుకున్నాం ఈరోజు, బట్ అది ఆడతామో లేదో. అక్కడ ఊర్లో ఎవరో మందు తీసుకురమ్మంటే జస్ట్ బాలాజీ అన్న ఊర్లో అయితే చావు జరిగింది అనమాట. టీఎస్ఎఫ్ ఇంకా వాళ్ళ కోసం అయితే మందు తీసుకొని అయితే షాప్కి అయితే వచ్చినాడు. ఆయన అయితే షాప్ లోపలికి వెళ్ళినాడు, మనమైతే కార్ లోపలికి వచ్చి ఉన్నాము. సో అదనమాట. ఇంకా రాలేదు టీఎస్ఎఫ్ అయినా. వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. నాకు తెలిసినంత వరకు ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్, దీన్ని మించిన ఈ డ్రగ్స్ ఇలాంటివి ఏమైనా వాడుతూ ఉంటే త్వరగా అంటే స్లోలీ దాన్ని మర్చిపోవడానికి, అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆ డ్రగ్స్ని అలాంటిని. మన జనరేషన్ చాలామంది ఇలాంటివే ఎంజాయ్మెంట్ అనుకుంటూ ఉంటారు, బట్ అది కాదు రియల్ లైఫ్లో నువ్వు ఏ ప్లేస్లో నుంచి ఏ ప్లేస్ దాకా ఎదిగినావు, నీకు ఎంత గుర్తింపు వచ్చింది, అండ్ మెయిన్ థింగ్ వచ్చి నీ క్యారెక్టర్. ఎవరి కింద నువ్వు బెండ్ కాకుండా నువ్వేమనుకున్నావో దాన్ని సక్సెస్ఫుల్గా రీచ్ అయినావంటే అది ఒక నీకు లైఫ్ లాంగ్ ఇక్కడ హ్యాపీనెస్ ఇస్తుంది. చూస్తున్నారు, ఏ పని చేసినా అలాంటి పని చేయండి. ఫ్యామిలీకి నచ్చిన పని చేయండి, నలుగురికి నచ్చిన పని చేయండి, అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చే పని చేయండి ఏది చేసినా. సో అదనమాట నేను చెప్పాలనుకునేది. చిన్నపిల్లడు ఏందో చెప్పేది అనుకోవచ్చు. మన టీఎస్ఎఫ్ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ ఉన్నారు, చాలా మంది లేదు. ఇంకా పెరగతారు, నాకైతే 100% హోప్ అయితే ఉంది. వి విల్ బీ వన్ ఆఫ్ ది యూట్యూబర్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. ఖచ్చితంగా నేను ఒకరోజు అయితే రీచ్ అవుతాను ఆ ప్లేస్ని, నాకైతే నమ్మకం ఉంది. సో అదనమాట. ఒక చిన్న నోట్ అనుకోండి నా నుంచి చెప్పాలనుకున్న విషయం. మా నాయన కొడితే మీటర్లు బయలుపోతాయి కాదు, మా నాయన కొడితే మెరుపులేన, కొడితే అరుపులేనలా. సరైన పనిగా ఉంటుంది. మళ్ళా బాలాజన ఎట్లా మారిపోయినావు నాను అట్ట కాదు, నిలపోయానల్లా కాదు. ఎవడన్నా తోపు కదా నేను పాట చూస్తే ఈయన పొట్ట బాగుండి ఒకప్పుడు ఏమొచ్చిందో ధూము తీరిపోయినాడు. ఇట్లా అయిపోయినారు మనిషి. జ్యూస్ తీస్తానని ఎంతో రోజులు చెప్పుకుని వస్తాను, నేను మర్చిపోయాను. ఊర్లో తీసుకొస్తున్నాను. అదనమాట టీఎస్ఎఫ్. ఇంకా ఫైనల్ అయితే ఇంటికి కూడా రీచ్ అయిపోయినాం అనమాట. థమ్స్అప్ అయితే తీసుకొచ్చాడు బాలాజన్న. ఈ థమ్స్అప్ని వేసి ఇంటికి వాలీబాల్ చూద్దాం, వాలీబాల్ ఆడనవుదో. సో మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చి ఉంటే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, టీఎస్ఎఫ్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం.
బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు. టాటా సీ యూ, బై బై, లవ్ యూ టు యువర్ సెల్ఫ్.